అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సమ్మర్ హాలిడేస్ మొదలైనవి కదండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తినాలని అడుగుతూనే ఉంటారు. 5 నిమిషాలలో కమ్మగా తీయని లడ్డూలు తయారీ విధానం చూద్దామండి. ఇలా లడ్డూలు తయారు చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు లోపల వరకు వేగేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెడితే పప్పు పైన మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువలన ఎప్పుడు చట్నీకి, పొడికి, దేనికి మనం పల్లీలు వేయించుకోవాలన్నా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పల్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత మనము మూకుల్లోనే అలాగనే ఉంచామనుకోండి, అవి మాడిపోతాయి. అందువలన వెంటనే ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే మూకుల్లో 1 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. నల్ల నువ్వులు వేసుకుంటే లడ్డు చూడడానికి నల్లగా ఉంటుంది, తెల్లది చూడడానికి బాగుంటుందండి. చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తరువాత అదే మూకుల్లో ఏ కప్పుతో అయితే మనము పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు తీసుకొని 1 నిమిషం ఇలా వేయించి అలా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. పల్లీలను లైట్గా పొట్టు తీసి పెట్టాను. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు 3 యాలకులు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము వేయించి పెట్టుకున్నటివి అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా మిక్సీకి వేసుకోవాలండి. తరువాత పల్లీలను కూడా మిక్సీకి మీ ఇష్టం అండి. మరీ మెత్తగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుకుగా వేసుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా పల్లి పొడి కూడా ఆ కొబ్బరి పొడిలో కలిపి ఆ తరువాత నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నప్పుడు ఆపుకుంటూ వేసుకుంటే మిక్సీ అనేది ఈ పొడి అనేది గడ్డ కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి. కాస్త ఓపిక చేసుకొని మనము ఈ లడ్డూలు తయారు చేసి పెట్టుకుంటే 1 నెల వరకు స్టోర్ చేసుకొని చక్కగా తినవచ్చు. ఈ నువ్వుల పొడిని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని కాస్త పొడి ఉంటుంది కదండి, ఏ కప్పుతో అయితే మనము పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో తురిమి ఉంచిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని 2 స్పూన్లు ఈ నువ్వుల పొడి వేసుకుంటే మనం మిక్సీకి వేసినప్పుడు మెత్తగా వస్తుందండి. మనము 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి. 3 కప్పులకు కలిపి 2 కప్పులు తురిమి ఉంచిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2.25 వేసుకుంటే చాలు. ఇక్కడైతే నేను 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని మరొకసారి నువ్వుల పొడి వేసుకొని మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి. మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత చక్కగా చేత్తో కలుపుకొని లడ్డూల్లాగా చేసుకోవచ్చు. లేదంటే మరొకసారి మిక్సీకి మొత్తం పొడిని వేసి చక్కగా కూడా లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనము ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ వాడనవసరం లేదండి. అందులో నుంచే ఆయిల్గా వస్తుంది. చక్కగా కలిపి మనము ముద్దగట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కలిసిందో. అందులో నుంచి కొంచెం తీసి లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంత సింపుల్గా, రుచిగా, హెల్దీగా మనము మన ఇంట్లోనే మన చేతులతోనే చక్కగా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇలానే అన్ని లడ్డూలు తయారు చేశాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేయాలి, అక్షయ పాత్రను ఎలా పెట్టాలి, కుబేర కుంచాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.